హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటున్న దీపను చూసి డాక్టర్ ద్వారా నిజం తెలుసుకొని జ్యోత్స్న చెంప పగలగొట్టి ఆస్తి విషయంలో ఊహించని షాక్ ఇచ్చిన శివనారాయణ. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరిచ్చే లైక్ మా ఛానల్కి ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. ఇక దశరథ్ అయితే ఆలోచిస్తూ ఏడుస్తూ ఉంటాడు. ఏం చెయ్యాలి? ఇటు చూస్తే భార్య ప్రాణాలు, అటు చూస్తే నా కూతురు కడుపులో పెరిగే బిడ్డ ప్రాణాలు. ఎవరు ప్రాణాలు వదులుకోవాలి? నాకు తెలిసి ఒక గంటే అయితే నేనే ఇంత సతమతం అయిపోతున్నానే. ఇన్ని రోజుల నుంచి నా బిడ్డ కార్తిక్ ఎంత నలిగిపోయి ఉంటారో, ఎంత నరకయాతన అనుభవించి ఉంటారో ఇప్పుడు అర్థమవుతుంది అంటూ దశరథ్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక మరుసటి రోజు ఉదయాన్నే దీపనైతే హాస్పిటల్లో జాయిన్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాడు కార్తీక్ అయితే. ఇక అప్పుడే కాంచన అయితే అడుగుతూ ఉంటుంది, ఏంటి కార్తీక్, దీపని ఎక్కడికి పంపిస్తున్నావు అంటూ అనగానే, అమ్మా అది దీప ఒక 4 రోజులు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉండొస్తుంది అంటూ అనగానే, మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనా? ఇప్పుడు ఏమైంది? అక్కడికి పంపించడం ఏంటి? తనేమన్నా ఒట్టి మనిషి అనుకున్నావా? ఇంతకు ముందులా ఎవరికైనా ఏదైనా సహాయం కావాలితే చేసి రావడానికి అంటూ అనగానే, అబ్బే అక్కడ దీప చేయవలసిన పనేమీ లేదమ్మా, ఏదో కాస్త వాళ్ళకి తోడుగా ధైర్యంగా ఉండడం తప్ప అంటూ అనగానే, ఏంట్రా ఈ సమయంలో కూడా ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు అంటూ చెప్తున్నావు? ఇప్పుడు చూస్తూ చూస్తూ దీపని ఎలా పంపిస్తానో చెప్పు అంటూ కాంచన అయితే అడుగుతూ ఉంటుంది. ఈ ఒక్కసారికి తప్పదమ్మా, దీపని పంపించాలి అంటూ ఇక కార్తీక్ అయితే దీపను బయటికి తీసుకుని వస్తాడు. ఇక దీపనైతే హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. ఇక హాస్పిటల్లో డాక్టర్ అయితే చెప్తూ ఉంటుంది, దీప ఖచ్చితంగా 4 రోజులు ఇక్కడ ఉండవలసిందే. ఈలోపు ఎవరూ ఇక్కడికి రాకుండా చూసుకోండి. ఎవరైనా వచ్చి నిలదీస్తూ ఉంటే నేను సమాధానం చెప్పలేకపోతున్నాను అంటూ ఇక డాక్టర్ అయితే చెప్తూ ఉండగా, సరే డాక్టర్, మీకు ఎలాంటి ఇబ్బంది లేదు, మీకోసం ఎవ్వరూ రారు, మీరు కంగారు పడకండి అంటూ ఇక చెప్తూ ఉంటాడు కార్తీక్ అయితే. ఇక దీపని హాస్పిటల్లో జాయిన్ చేసి ఇక నార్మల్గా దశరథ్ ఇంటికి అయితే వెళ్తాడు. అప్పుడే ఇంతలో శివనారాయణ అయితే అడుగుతూ ఉంటాడు, ఏంట్రా ఈరోజు నువ్వు ఒక్కదానివే వచ్చావు, దీపేది అంటూ అడుగుతూ ఉండగా, అది దీప అంటూ కంగారు పడుతూ ఉంటాడు కార్తీక్ అయితే. ఇంతలో దశరథ్ అయితే, ఏమైందిరా దీప దీప అంటూ కంగారు పడుతున్నావు, ఏం జరిగింది? దీపకి ఏదైనా అంటూ అనగానే, అయ్యో మామయ్య, దీపకి ఏమీ జరగలేదు, నా ఫ్రెండ్ ఇంట్లో 4 రోజులు ఉండడానికి పంపించాను, వాళ్ళ ఇంట్లో దీప అవసరం చాలా ఉంది, అందుకనే అక్కడికి పంపించాను అంటూ అనగానే, ఇదేంట్రా తాను ప్రెగ్నెంట్ కదా, ఈ సమయంలో ఎలా పంపించావు అంటూ దశరథ్ అయితే అడుగుతూ ఉంటాడు. నువ్వు కంగారు పడకు మావయ్య, అంతా నీకు చెప్తాను అంటూ ఇక కార్తీక్ అయితే చెప్పంగానే, ఏంటో ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు, ఎవరికి ఏమవుతుందో ఏ సమయంలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు అంటూ ఇక శివనారాయణ అయితే చాలా ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. ఇంతలో ఇక దీపకైతే ట్రీట్మెంట్ మొదలు పెడుతుంది డాక్టర్ హారిక అయితే. అప్పుడే దశరథ్ అయితే కార్తీక్ని బయటకు తీసుకువచ్చి, ఏమైందిరా, నా కూతురు ఎక్కడికి వెళ్ళింది? నీ ఫ్రెండ్ ఇంటికి అయితే ఇన్ని సమస్యలు ఎట్టుకు పంపించవు, ఏం జరిగిందో చెప్పు అంటూ అనగానే, దీపని హాస్పిటల్లో డాక్టర్ హారిక గారు జాయిన్ చేయాలని చెప్పారు, అక్కడే జాయిన్ చేసి వస్తున్నాను, 4 రోజులు హాస్పిటల్లోనే ఉండాలని చెప్పారు, అందుకనే నా ఫ్రెండ్ ఇంటికి పంపిస్తున్నానని అబద్ధం చెప్పి దీపని హాస్పిటల్లోనే పెట్టాను, నేను కూడా అక్కడే ఉంటే ఎక్కడ ఇబ్బంది జరుగుతుందో అని ఇలా వచ్చాను అంటూ అనగానే, అదేంట్రా, నా కూతుర్ని హాస్పిటల్లో వదిలేసి నువ్వు ఇలా వచ్చేయడం ఏంటి? నేను ఇప్పుడే నా కూతుర్ని చూసుకోవాలి అంటూ దశరథ్ అయితే చెప్తూ ఉంటాడు. మామయ్య, నువ్వు వెళ్తూ వస్తూ ఉంటే జ్యోత్స్నకి కనుక అనుమానం వస్తే మొదటికే మోసం వస్తుంది, నువ్వు వెళ్ళొద్దు మామయ్య అంటూ చెప్తూ ఉంటాడు కార్తీక్ అయితే. లేదురా, నేను ఇప్పుడే చూసి రావాలి అంటూ దశరథ్ అయితే కంగారుగా హాస్పిటల్కి అయితే బయలుదేరుతాడు. ఇంతలో ఇదంతా గమనించిన శివనారాయణ అయితే వీళ్ళిద్దరిని ఫాలో అవుతూ వెళ్తాడు.
ఇదేంటి హాస్పిటల్ దగ్గరికి వచ్చారు, ఇక్కడ ఎవరున్నారు అంటూ లోపలికైతే వెళ్ళి చూసేసరికి ఇక దశరథ్ అయితే దీపని చూసి ఏడుస్తూ ఉంటాడు. ఇక అది చూసిన శివన్నారాయణ అయితే ఇదేంటి దీప హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకోవడం ఏంటి, దశరథ కన్నీళ్లు పెట్టుకోవడం ఏంటి, ఏం జరుగుతుంది అంటూ శివన్నారాయణ అయితే డాక్టర్ హారిక దగ్గరికి అయితే వెళ్తాడు. శివన్నారాయణని చూసి ఏంటి మీకు చెప్పనని మీకు కూడా నిజం చెప్పేశారా, వీళ్ళు వాళ్ళకి తెలియదు వీళ్ళకి తెలియదు అనడం, ఎవరికులు వచ్చి నన్ను అడగడం ఇదే సరిపోతుంది అంటూ డాక్టర్ హారిక అయితే అంటూ ఉండగా, డాక్టర్ వాళ్ళు నాకు ఏమీ చెప్పలేదు, ఇప్పుడు మీరే చెప్పారు, అసలు ఏం జరిగిందో ముందు నిజాన్ని చెప్పండి, నా దగ్గర ఎలాంటి విషయాలు దాచిపెట్టకండి అంటూ ఇక శివన్నారాయణ అయితే అడిగేసరికి అప్పుడే డాక్టర్ హారిక అయితే ఈ విషయం ఎప్పటికైనా మీకు తెలియవలసిందే, ఎందుకంటే దీప మీ ఇంటి వారసురాలు కాబట్టి ఖచ్చితంగా ఈ విషయం మీరు తెలుసుకోవాలి, అందుకే చెప్పేస్తున్నాను అంటూ డాక్టర్ హారిక అయితే ఇక దీప మీ మనవరాలని మొత్తం జరిగిందంతా కూడా చెప్పేస్తుంది. అప్పుడే శివన్నారాయణ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. అంటే దశరథలో ఈ మధ్యలో మార్పు కనిపిస్తున్నది ఈ విషయం గురించి అన్నమాట. దశరథ దీపే తన కన్ను కూతురని తెలుసుకున్నట్టున్నాడు. ఇన్ని రోజులు ఎంత మోసపోయాను, దీప నా మనవరాలు అయ్యుండి కూడా ఇంట్లో పని మనిషిలా బ్రతుకుతుంది, నా భార్య ఆశీర్వాదం ఉంది కాబట్టి తన తాలిబొట్టు దీప మెడలో పడేలా చేసింది, ఇప్పుడు దీప కడుపులో బిడ్డలా పెరుగుతుంది, కానీ ఇప్పుడు ఈ విషయం ఎలా తట్టుకోవాలి, దీప కడుపే నిలబడదని చెప్తున్నారే, నా భార్య వస్తుందని నా కూతురు ఎంతగానో సంతోషపడుతుంది, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అంటూ దశరథ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో ఎవరికీ తెలియకుండా జోష్న అయితే హాస్పిటల్కి అయితే వస్తుంది. అప్పుడు ఇక జోష్న అయితే ట్రీట్మెంట్ చేయించుకుంటున్న దీపను చూసి ఇదేంటి ట్రీట్మెంట్ చేయించుకుంటుంది, ఏం జరిగింది అంటూ ఆలోచిస్తూ ఉంటుంది. అంటే దీప అసలైన వారసురాలని తెలిసిపోయిందన్నమాట. దీపని లేకుండా చెయ్యాలి, నిజం బయటపడిన తర్వాత అక్కడ ఎందుకు ఊరుకుంటారు, ఆస్తులు అన్నీ దీప పేరునే రాసేస్తారు, నేను ఎట్టి పరిస్థితిలో దీపని బ్రతకనివ్వకూడదు అంటూ జోష్న అయితే దీపని చంపడానికి అయితే ప్రయత్నిస్తుంది. ఇంతలో అది చూసిన శివన్నారాయణ అయితే జోష్న చెంప అయితే పగలగొడతాడు. నా మనవరాల్నే చంపాలని చూస్తావా, నీకెంత ధైర్యం, ఇప్పటి వరకు దీప ఎవరో తెలియదు కాబట్టి నువ్వే నా మనవరాలనుకున్నాను కాబట్టి నువ్వు ఎన్ని ఆగడాలు చేసినా సహించాను, కానీ ఇప్పుడెలా క్షమిస్తాను అనుకున్నావు, దశరథకి నిజం తెలిసినా కార్తిక్కి దీపకి నిజం తెలిసినా నిన్ను ఏమీ చెయ్యలేక వదిలేశారో ఏమైందో నాకు తెలియదు, నేను మాత్రం అలా వదిలే రకాన్నే కాదు, ఆస్తి కోసమే కదా దీపని చంపాలని చూస్తున్నావు, ఆ ఆస్తి మొత్తం దీప పేరునే రాసేశాను, ఈ నిజం ఎప్పుడైతే బయటపడిందో అప్పుడు వెంటనే నా మనవరాలు పేరునే ఆస్తి రాశాను, నువ్వు నా మనవరాల్ని కనుక చంపేస్తే ఆస్తి మొత్తం ట్రస్ట్కు వెళ్ళిపోతుంది తప్ప నీకు ఒక్క రూపాయి కూడా దక్కదు అంటూ ఇక శివన్నారాయణ అయితే జోష్నకి ఊహించిన షాక్ అయితే ఇస్తాడు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి, అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.